హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా బొబ్బట్లు ఎంత శృతి మెత్తగా ఉన్నాయో. నేనైతే ఆయిల్తో చేశాను, నెయ్యి అస్సలు యూజ్ చేయలేదు. మా ఇంట్లో నెయ్యి పెద్దగా ఇష్టపడరు అనమాట. మీరు మీ ఇష్టం, మీరు నెయ్యితో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా మెత్తగా వచ్చాయి, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేయండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను 1/2 కిలో శనగపప్పు, 1/2 కిలో మైదాపిండి అలా తెచ్చాను. అందులో ఒక 1/2 కప్పు పప్పు అయితే కడిగి నానబెట్టేసి పక్కన పెట్టాను. నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కూడా మనం కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు. ఇప్పుడైతే పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి పిండి మొత్తం కలిసేలాగా సాల్ట్ అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేను 3-4 టైమ్స్ చేశాను కాబట్టి ఈసారి చేయడానికి ఇంకా ఈజీగా వచ్చిందనమాట. ఇంతకుముందు చేసినప్పుడు ఇంత మంచిగా అయితే రాలేదు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఫెయిల్ అయింది. ఫోర్త్ టైం, థర్డ్ టైం అయితే సక్సెస్ అయింది. ఇలా పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీరు మీ ఇష్టం, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా పిండితో చేస్తే చాలా బాగొస్తాయి. మనం ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి మైదా వాడుకోవడంలో పెద్ద ప్రాబ్లం అయితే నాకు అనిపించలేదు. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్లీ కొద్దిగా ఆయిల్ వేసి కూడా మళ్ళీ ఒకసారి ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా మసాజ్ చేసినట్టుగా పిండి మొత్తం కలిసేలాగా పిసుక్కోండి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అందరికీ చేయడం రాదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చేసినప్పుడు ఆ స్ట్రగుల్ నాకు అర్థమైంది కాబట్టి ఒకసారి 2 సార్లు ప్రయత్నిస్తే మూడోసారికి సక్సెస్ అవుతుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే అసలు రాదు. మన అమ్మ వాళ్ళకి, కొంచెం తెలిసిన వాళ్ళకి, పెద్దవాళ్ళు అయితే ఈజీగా చేస్తారు. అందులో మెత్తగా రావాలి, శృతి మెత్తగా చేయడం వల్ల కొంతమంది గట్టిగా కూడా వస్తాయి. సో పిండి మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక బౌల్ అయితే బోర్లిచ్చి పెట్టాలి. పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది అండ్ మెదుగుతుంది కూడా. ఇప్పుడైతే పప్పుని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. మనకు పప్పు ఉడికింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇందులోనే బెల్లం వేసి డైరెక్ట్ కుక్ చేయొచ్చు. లేదు అంటే కొద్దిగా వాటర్ కంటెంట్ తీసేసి, పప్పు ఉడికిన వాటర్ తీసేసి కూడా మనం బెల్లం వేసి మళ్ళీ ఒకసారి బాగా కుక్ చేసుకోవాలి. బెల్లం ఇవి రెండు లూజ్ అవుతాయి, కానీ ఉడికిన కొద్దీ గట్టి పడిపోతుంది. శనగపిండి తత్వమే అది కదా. శనగపప్పు తొందరగా వాటర్ని పీల్చుకుంటుంది, దానికి గట్టిపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఉడికిందా లేదో చూసుకుంటున్నాను. లాస్ట్ టైం డైరెక్ట్ వేయడం వల్ల పప్పు గట్టిగా ఉండిపోయింది అనమాట. అందుకని ఈసారి కొద్దిగా ఇంకా ఇంట్రెస్ట్గా అండ్ చాలా పర్ఫెక్ట్గా అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా చేసేసుకోండి, ఈజీగా తినొచ్చు. 1-4 వస్తాయి. అసలు 1/2 కిలో పప్పుకి ఎన్ని అంటే 6-7 అయ్యాయి అని చెప్పొచ్చు. ఇలా మనం బెల్లం ఇంక్లూడ్ చేసిన తర్వాత కుక్ చేసుకుంటూ ఉండాలి. సిమ్లో, హైలో ఏం పెట్టకండి, అడుగంటిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మొత్తం బెల్లం పాకము అండ్ పప్పు కూడా గట్టి పడిపోయి ఒక రౌండ్ షేప్లోకి వచ్చేస్తాయి. మనం ముద్ద తీసుకోవడానికంటే రౌండ్గా చేసుకోవడానికి ఇలా ముద్ద కట్టేలాగా వస్తే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా మొత్తం అయిన తర్వాత ఒక ఎన్ని కావాలనుకుంటే మనం పప్పు రౌండ్గా ముద్దలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎన్ని చేసుకోవాలనుకుంటున్నామో నేనైతే 6-7 చేస్తున్నాను, ఎక్కువగా ఏం చేయట్లేదు. 1/2 కిలో పిండికి ఎన్ని వస్తాయో అన్నీ అనమాట. ఇలా రౌండ్గా తాల్చుకోండి, మోతాదు లాగా. అంటే సైజుని బట్టి ఎక్కువ లావుగా చేసుకున్నా, ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకు ఇంకా 2-3 వస్తాయి కాబట్టి చూసి చేసుకోండి, మీరు మీ ఇష్టం అనమాట. ఇలా పప్పు, మెయిన్ బెల్లం రెండు కూడా ఇలా రెండు కలిసిపోయి మనం రౌండ్ షేప్లో చేసుకుంటే ఇలా ముద్దకి వచ్చేలాగా చేసుకోవాలి, రౌండ్ షేప్ లాగా. సో 6 అయితే వచ్చాయి కదా. ఇప్పుడు మన పిండి ఎలా ఉందో చూసుకుందాము. మొత్తానికైతే పిండి ఉరిమిందని చెప్పవచ్చు. ఇలా ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం మైదా పిండితో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగనే చేసుకోండి. ఇలా కొద్దిగా పిండి తీసుకొని మంచిగా 2 హ్యాండ్స్ మధ్యలో వేసేసి రౌండ్గా అనుకొని మధ్యలో ఇలా ఎంత సాగదీస్తే అంత సాగుతుంది. కొద్దిగా మనం టైం ఇవ్వాలి దానికి. ఇలా పేపర్ తీసుకొని ఒకటి పాల కవర్ ఉంటుంది కదా, అదైనా సరే, లేకుంటే పిండి కవర్ అయినా సరే, లేకపోతే ఆయిల్ కవర్ అయినా సరే. నేనైతే కవర్ తీసుకున్నాను ప్రజెంట్. ఇంకా స్మూత్గా ఉన్న కవర్ తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఇలా పిండి మధ్యలో మనము పప్పు ఇదైతే పెట్టేసుకొని, ఏదైతే చేసుకున్నామో అదైతే మధ్యలో పెట్టేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. క్లోజ్ చేయాలన్నమాట. పిండి ఎక్స్ట్రా పిండి తీయాల్సిన అవసరం లేదు, దానికే అనేస్తే సరిపోతుంది. ఇలా హ్యాండ్తో అనుకున్న తర్వాత పేపర్ని టర్న్ చేసి మన కాగితం ఏదైతే ఉందో అది కవరు దానిపైన వేసేసి హ్యాండ్తో స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. చిన్నప్పుడు మా అమ్మకి చేయరాకపోతుండే, గట్టిగా చేస్తుండే. కానీ అప్పుడు కొబ్బరి బొబ్బట్లు అంటే బచ్చాలు అనేవాళ్ళు, కొబ్బరి వేసి చేస్తుండే, కొబ్బరి తురిమి. ఇప్పుడు మిక్సీలు ఇవన్నీ వచ్చాయి కానీ అప్పుడు ఎక్కడ ఇవన్నీ చేయితోనే తురిమి అండ్ రోట్లో దంచి ఇలా చేసేవాళ్ళు. ఇలా హ్యాండ్తో స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది.
నేను చాలాసార్లు చేసినప్పుడు కోలతో చేయడం లేకపోతే ఇంకా దేంతోనే చేయడం చేసేది. కానీ ఇంకొంచెం ఈజీ మెథడ్లో ఆలోచించినప్పుడు ఇలా చాలా బాగుంది, మనకు ఆల్రెడీ పిండి స్ప్రెడ్ అవుతుంది కదా అనేసి నేను ఇలా చేశానమాట. ఇలా తాల్చుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసి మనము పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. చెప్పాను కదా, మీ ఇష్టం, మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఆయిల్ అంతా పెనం అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా తీసి వేసేసుకుంటే సరిపోతుంది. పైనుంచి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. నేను చేసి ఈవినింగ్, అంటే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ చేసి నేను షాప్కి వచ్చిన తర్వాత ఈవినింగ్ వెళ్తే ఒకటి ఉందన్నమాట. అది కూడా మా పాప మార్నింగ్ నేను లంచ్ లాగా అప్పుడు స్నాక్స్లా తినడానికి స్కూల్కి తీసుకెళ్తాం మమ్మీ అంటే ఇలా ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం రాని వాళ్ళంటే కొత్తగా చేసేవాళ్ళు కానీ అసలు కొంచెం కష్టపడాలి. నేనేమాట నిజం చెప్తున్నా, ఎందుకంటే అంత ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లో రాదు. ఒకవేళ చేద్దామనుకున్నా ఒక 2 సార్లు ప్రాక్టీస్ అన్న ఉండాలి, లేదంటే బాగా చేయడం వచ్చిన వాళ్ళన్నా చేయాలి. ఫస్ట్ నేను బాగా చేస్తా అని దిగితే మాత్రం కొంచెం అటు ఇటు అయితే. ఇంకొకటి కూడా సేమ్ అలాగే పెనం పైన ఆయిల్ వేసుకొని ఇంకా అన్నీ కూడా ఇలాగే కాల్చుకుంటే సరిపోతుంది. సెకండ్ వన్ రౌండ్గా నీట్గా వచ్చింది కదా, ఫస్ట్ది కొంచెం క్రాస్ వచ్చింది, అంతే, ఏం లేదు. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పప్పు కానీ బెల్లం కానీ రెండు కూడా పర్ఫెక్ట్గా కలిసిపోయాయి. ఇది నాకు నచ్చిందనమాట. లాస్ట్ టైం నేను చేసినప్పుడు ఇలా అవ్వలేదు, ఎందుకంటే చెప్పాను కదా, ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలాగైనా ఫెయిల్ అవుద్ది, అంత సక్సెస్గా రాదు ఇమీడియట్గా. ఇంకా మొత్తం అటు ఇటు టర్న్ చేసుకొని కాల్చుకుంటే సరిపోతుందనమాట. 1కి 2 కాదండి, 3, 4 తినాలనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు మొత్తం తినేస్తారు. ఇంకా హాట్ బాక్స్లో పెట్టుకొని ఉంటే మెత్తగా ఉండిపోతాయి, అస్సలు ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అనమాట. అసలు అయిపోయాయి లేవు కూడా. నేను ఈవినింగ్ వెళ్ళేసరికి ఒకటే ఉందని చెప్పాను కదా, నేను ఒక హాఫ్ తిన్నాను అంతే. ఇంకా నైట్ ఏం తింటాంలే, ఓవర్ లేట్ అయిపోయిందని నేను నైట్ అయితే తినలేదనమాట. ఇంకా అది మార్నింగ్ కూడా మా పాప కోసం అయితే ఇచ్చేసాను. ఇలా ఇంకా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను ఎలా రొటేట్ చేసుకోవాలి అనేది. మనం చేసుకున్న పప్పు ముద్దని మధ్యలో పెట్టేసి చుట్టూ మైదా పిండిని ఇలా అనేసుకొని దాన్ని పిండికి పైకి వచ్చిందని కూడా దాంట్లోనే కలిపేసుకొని ఒకసారి రౌండ్గా చేసుకొని ఇలా హ్యాండ్తో స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం కవర్ అయితే మళ్ళీ దానిపైన ప్యాక్ లాగా వేసేసి అటు హ్యాండ్స్తో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్గా. మైదా పిండి మనం ఎట్టంటే అటు రొటేట్ అవుతుంది. ఆయిల్ పెట్టాం కాబట్టి ఇంకా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా సన్నగా చేసుకోవచ్చు. మనం కొంచెం పచ్చగా కలర్ కావాలి అని అంటే పసుపు యాడ్ చేసుకోవాలి. నేను పసుపు అయితే ఏం వేయట్లేదు, న్యాచురల్గానే చేస్తున్నాను. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోసారి మీకు చూపిస్తున్నాను తెలవడం కోసం. ఏం లేదండి, ఈజీగా చేసుకోవచ్చు. కవర్ పైన వేసేసి ఇలా హ్యాండ్తో అంటే అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చాయి. నాకైతే చూస్తుంటే నోరవుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే చేసుకుంటే సరిపోతుంది అనమాట. మొత్తం 6 to 7 వచ్చాయి. మంచిగా ఇంట్లో చేసుకోవచ్చు హ్యాపీగా. కొనుక్కుంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్. మనం ఇంట్లో ట్రై చేస్తే ఇంకోసారి కూడా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏమన్నా వేసామంటే పెద్దగా ఏం లేదు, మనం పప్పు అండ్ మైదా పిండి అండ్ మనకు కావాల్సింది బెల్లం, ఈ 3 ఇంకో సరిపోతుంది. అందులో ఏంటంటే మీరు కూడా ట్రై చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మెత్తగా వచ్చాయి.